నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో పీరియడ్స్కి సంబంధించి ఇప్పటివరకు నేను మహాగారు చాలా వీడియోస్ చేస్తున్నాము. ప్రతి వీడియోకి కూడా చాలామంది కామెంట్స్ చేశారు, దాంతోపాటు కొన్ని కాల్స్ కూడా చేయడం జరిగింది. పీరియడ్ బ్లడ్కి సంబంధించి అంటే కలర్స్ యొక్క అవేర్నెస్ ఏంటి, అండ్ దాంతోపాటు పీసీఓడికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలన్న వీడియోస్, అండ్ దాంతోపాటు ఏ శానిటరీ ప్యాడ్స్ యూస్ చేస్తే మంచిదన్న వాటిపైన కొన్ని వీడియోస్ కూడా మేము చేస్తున్నాము. సో దానిలో భాగంగానే చాలామంది స్టూడెంట్స్ అండ్ దాంతోపాటు పేరెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు, ఎప్పుడైతే కూతురు ఫస్ట్ పీరియడ్ వస్తూ ఉంటుందో, మొట్టమొదటిసారి పెద్ద మనిషి అయ్యి ఎప్పుడైతే ఒక పీరియడ్ అనుభవాన్ని తెచ్చుకుంటూ ఉంటుందో, ప్రతి తల్లి ఆడపిల్లకు చెప్పవలసిన విషయాలేంటి, వేటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నదే మా ఈ వీడియో. సో పూర్తిగా ఈ వీడియోని మీరు కూడా చూడండి. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. ఆడపిల్ల లైఫ్లో అద్భుతం ఏదైనా ఉంది ఏంటంటే పీరియడ్స్. ఒక ఆడపిల్ల జన్మనివ్వడానికి సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే సైకిల్ గురించి, పీరియడ్స్ గురించి తల్లి ఎటువంటి అవేర్నెస్ని ఫస్ట్ పీరియడ్ ఎప్పుడైతే ఆడపిల్ల చూస్తూ ఉంటుందో, తల్లి ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాల్సింది వేటిపైన అండ్ ఏ విషయాలపైన అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. మెన్స్ట్రుయేషన్ అన్నది ఫస్ట్ సైకిల్ అన్నది ఫేస్ ఆఫ్ ఎ ఉమెన్హుడ్. ఎందుకు అంటే లైఫ్ మొత్తాన్ని డిజైన్ చేసేది అక్కడి నుంచి. ఒక అమ్మాయి పుట్టింది అని అంటే ఇట్స్ లీడ్స్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఒక అమ్మాయిని ఎంత అపురూపంగా చూసుకుంటామో, బాడీలో వచ్చే చేంజెస్ కానీ, తను ఏ వయసులో తన శరీరం మార్పుల్లో కానీ, తను ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు అమ్మతనం వరకు వెళ్తుంది అన్నది చిన్నప్పటి నుంచే మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, అంటే మనం దీని పట్ల షైనెస్ ఉంటుంది, ఎలా ఎడ్యుకేట్ చేయగలం. అసలు ఫస్ట్ పీరియడ్ వచ్చేటప్పుడు ఒక బ్లాంక్ ఫేస్ తల్లి పిల్ల మధ్యలో ఉండకూడదు. సో ఇట్స్ ఇస్ షై కంటెంట్ అని, లేకపోతే తను ఎవరిని అడగాలన్న క్వశ్చన్ తన ఫేస్లో కానీ, ఏం చేయాలన్న క్వశ్చన్ తల్లిలో కానీ కనిపించకూడదు. ఈ క్వశ్చన్ ఎప్పుడైతే వచ్చిందో క్యూరియాసిటీ పెరుగుతుంది, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది అన్నది డాటర్ సైడ్ నుంచి ఉంటే. అమ్మాయికి ఎప్పుడు పీరియడ్ స్టార్ట్ అవుతాయి అన్న క్వశ్చన్ మదర్ మైండ్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్కి, క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే దేర్ షుడ్ బి ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ డాటర్ అండ్ ద మదర్. అది ఉండాలి అని అంటే ఫస్ట్ నుంచి మన బేబీ అంటే డాటర్లో ఎప్పుడైతే ఫిజికల్ అపీరెన్స్లో చేంజెస్ వస్తుంటాయో, గ్రోత్ స్పర్ట్ అంటే ఎదుగుదల తర్వాతనేమో నెక్స్ట్గా చేంజింగ్ ఆఫ్ ద బడ్స్, ఏదైతే బ్రెస్ట్లో చేంజ్ వస్తుంటుందో, ప్యూబిక్ హెయిర్, అండర్ ఆర్మ్స్లో హెయిర్ చూడడం, ఇవన్నీ మనం ఎప్పుడైతే గమనిస్తున్నామో షీ ఈజ్ రెడీ ఫర్ ద మినార్కీ. అంటే ఫస్ట్ పీరియడ్ రావడానికి తను రెడీ అవుతుందని ఒక తల్లి గుర్తించాల్సింది సైన్. ఈ సైన్స్ని గుర్తుపెట్టేటప్పుడు మనం ఈవెన్ ఎర్లీ ఏజెస్లో కూడా చూస్తుంటున్నాం. చాలా మనం వినేవి ఏంటి అంటే, మనం రావాల్సిన ఏజ్ ఏంటి అంటే యాక్చువల్గా 11 to 15 years. ఇప్పుడు అలా లేదు. ఎంత అడ్వాన్స్ అయిపోయామంటే 10, ఈవెన్ 3rd class 4th class పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. బికాస్ ఆఫ్ ద హార్మోన్స్, ఫుడ్ అండ్ ద సోషల్ మీడియా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడము, ఇలాంటి వల్ల ముందుకి వచ్చేస్తుంది పీరియడ్. రావాల్సిన ఏజ్ కన్నా ముందుగా వస్తుంది. ఈ ప్యూబర్టీ ఏజ్ ముందుకు జరిగిపోయినప్పుడు కూడా కొన్ని సైన్స్, ఇవే సైన్స్ అంటే పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదల అవ్వాల్సిన హార్మోన్స్ ఏ ఏజ్లో అయితే రిలీజ్ అవ్వాలో ఆ హార్మోన్స్ ముందుగానే విడుదల అవ్వడం వల్ల బాడీ అప్పుడు ఏమన్నా హార్మోన్స్ రిలీజ్, ఏ రసాయన హార్మోన్స్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్స్, విచ్ ఆర్ ద కెమికల్ మెసెంజర్స్ ఇన్ అవర్ బాడీ. అవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఓకే ఇది రిలీజ్ చేస్తుందంటే ద బాడీ ఈజ్ రెడీ అని సంకేతాలు పంపిస్తుంది అన్నమాట. ఇవన్నీ పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలము? సో వాళ్ళకి కూర్చోబెట్టేటప్పుడు ఎప్పుడైతే ఈ శరీరంలో మార్పులు పిల్లల్లో చూస్తుంటామో వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు కామిక్ బుక్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఇలా చేసేటప్పుడు కొంతవరకు వాళ్ళకి డౌట్స్ చాలా డౌట్స్ వస్తాయి. అలాంటప్పుడు మనమే ప్రిపేర్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే ఈ సైన్స్ చూస్తామో మనం మన బేబీని రెడీ చేయాలి. ఎలా రెడీ చేయాలని అంటే, సో ఇవి ఇలా మారుతున్నప్పుడు, అమ్మా నువ్వు పెద్దదాని అవుతున్నావు అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ దట్ అవేర్నెస్ క్రియేట్. ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు ఒక ప్యాడ్ ఇచ్చేసి మార్చుకో, ఇలా పెట్టుకో అని చెప్పడం, దట్ ఈస్ నాట్ ద రైట్ ఎడ్యుకేషన్. ఓకే, రైట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎలా ఉండాలంటే తన మదర్హుడ్ వరకు క్యారీ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్. సో ప్యాడ్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ నాట్ ద రైట్ ఇన్ఫర్మేషన్. మదర్హుడ్ వరకు తను కాన్ఫిడెంట్గా, స్ట్రాంగ్గా తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎక్కడ వచ్చిన దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోగలి, ఈ సిచ్యువేషన్లో నా బాడీలో ఈ చేంజెస్ వస్తాయి, నెక్స్ట్ ఏంటి అన్నది స్టిల్ టు ద మదర్హుడ్, కంప్లీట్ మదర్హుడ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఇక్కడే ఉంది. సో ఎందుకంటే తన శరీరంలో జరిగే మార్పులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్యూబిక్ హెయిర్ చూస్తుంది, ఏం చేయాలి? వీటిని ఎక్స్టర్నల్గా మాత్రమే, బట్ లోపల ఏం జరుగుతుంది అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లలకి జాగ్రత్త పడడం, ఏం తినాలి, ఎలా ఉండాలి, ఒకవేళ మనకి ఏదైనా వస్తే దాని నుంచి ఎలా మనం బయటపడాలన్నది
అవగాహన కల్పించాలి. సో ఫస్ట్ పీరియడ్స్ వచ్చేటప్పటికి మీకు అండాలు రిలీజ్ అవుతాయి, ఇవన్నీ ఇలా చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు. సో పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు మీ బాడీలో ఎప్పుడైతే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయో ఇది మిమ్మల్ని ఎదుగుదల అంటారు. ఎప్పుడైతే ఎదుగుదల వస్తుందో ప్రతి మంత్ కూడాను మీకు ఏదైతే గర్భాశయం, ఈ గర్భాశయం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అన్నప్పుడు మీరు పెద్దవాళ్ళు అయినాక మీకు పిల్లలు కావాల్సి వస్తుంది. అందుకని ప్రకృతి సృష్టించింది. ఇట్ ఈస్ అ బయలాజికల్ ఫినామినా. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఇది ఆడవాళ్ళకు మాత్రమే జరుగుతుంది. ఇది మగవాళ్ళకు ఉండదా అంటే మగవాళ్ళకి వేరేగా ఉంటుంది. వాళ్ళు గ్రోత్ స్పాట్ అయితే వాళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతుంటారో వాళ్ళలో కూడా మార్పులు వస్తుంటాయి. బట్ ఆడవాళ్ళకి మనకి ఇచ్చిన దేవుడు వరం. సో ఆడవాళ్ళు మాత్రమే సృష్టించగలరు. సో అది ప్రిపేర్ చేయడానికి అని చెప్పి, అంటే నువ్వు పెద్దవాళ్ళు అయ్యాక నీకు ఒక బిడ్డకి జన్మనివ్వాలి కాబట్టి బాడీ ఇప్పటి నుంచే రెడీ చేస్తుంది నిన్ను, మెంటల్గా ఫిజికల్గా నిన్ను రెడీ చేయడానికి ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి, నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. ప్రతి మంత్ జరిగే ప్రాసెస్ ఇది. సో నీకు పీరియడ్స్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, నార్మల్గా వాళ్ళు అడుగుతారు అన్నమాట, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, యోని నుంచి వస్తుంది. యోని అంటే ఏంటి, మూత్ర విసర్జన చేసే ద్వారం అంటే ఏంటి, వాళ్ళకి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్. ఎలా అయితే మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తున్నామో వాటితో పాటు సరిసమానంగా వీటిని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మూత్ర విసర్జన చేసే ద్వారం వేరు, మల విసర్జన చేసే ద్వారం వేరు. మీకు పీరియడ్స్ టైంలో బ్లడ్ డిశ్చార్జ్ అవుతుందో అది వెజైనా నుంచి వచ్చిన దాన్ని యోని అంటారు. ఇవి కంపల్సరీగా పార్ట్స్ అన్నవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. సో ఎందుకంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ద నీడెడ్. మదర్హుడ్ వరకు తల్లే ఎక్స్ప్లెయిన్ చేయాలి వీటిని. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగలేరు. వాళ్ళకున్న క్యూరియాసిటీకి ఎక్కడికి వెళ్ళి తెలుసుకున్నా కూడా అది సగం నాలెడ్జ్ అయిపోతుంది. ఓకే. ఇలా వచ్చేటప్పుడు ఎప్పుడైతే బిడ్డను కనాలనుకుంటున్నామో అప్పుడు ఇవన్నీ కూడా ఒక పొదుగులా తయారు చేస్తుంది. అంటే ఈ గర్భాశయం అంతా పొదుగులా తయారు చేసి మీరు తినే ఏదైతే ఆహారం తీసుకుంటారో వాటికి కావాల్సిన పోషకాలన్నీ పెట్టి దాన్ని చక్కగా పొదుగులా తయారు చేస్తుంది. ఎప్పుడు వరకు, నీకు సరైన వయసు వచ్చినంత వరకు కూడా. ఇలా తయారు చేసేటప్పుడు ఎప్పుడైతే దానికి అవసరం లేదు అనిపిస్తుందో ప్రతి మంత్ కూడా అది రక్తస్రావణం కింద వస్తుంది ఓకే అన్నది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా జరిగేటప్పుడు కడుపులో నొప్పి వస్తుంది. ఆ నొప్పి సాధారణం. వీటి కోసం స్కూల్స్ మానేయడము అదొక పెయిన్. అంటే వాళ్ళకి ఎలా అంటే ఇట్స్ అ గుడ్ సైన్ అన్నదే చెప్పాలి తప్ప దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించకూడదు. స్కూల్ మానేసేయాలి, లేకపోతే అలాగే పీరియడ్స్ వస్తుంది, చాలా ఘాటు నొప్పి వస్తుంది, తట్టుకో, బ్యాక్ పెయిన్ కొంతమందికి ఉంటుంది, కొంతమంది హెడ్ ఏక్స్ ఉంటాయి, కొంతమందికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటి టైంలో మనం ఎలా ఓవర్కమ్ చేయాలి. సో ఇలా ఎక్కువ మందికి బ్లీడ్ ఎక్కువ అయిపోయేటప్పుడు బ్లడ్ ఎలా పోతుంది, ఎక్కడి నుంచి పోతుంది, ఈ గర్భాశయమే రక్తస్రావణం కింద బయటకు వస్తుంది అనే విషయం పిల్లలకు తెలియాలి. బాడీలో బ్లడ్ కాదు. నెక్స్ట్ మనం ఇలాంటప్పుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఆకుకూరలతో పాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి, వాకింగ్ చేయాలి. ఇలాంటివన్నీ మంచి మంచి హ్యాబిట్స్ అన్నవి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మన పిల్లలకి. అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగానే చాలామందికి పెయిన్ హెవీగా ఉంటుంది, ఓవర్ఫ్లో ఉంటుంది, బ్యాక్ పెయిన్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి క్రేవింగ్స్ ఉంటాయి, కొంతమందికి మూడ్ స్వింగ్స్ని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటుంటారు. వీటన్నిటిపైన అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, పిల్లలకి ఆ టైంలో ఏంటి ఇవన్నీ కొత్తగా జరుగుతున్నాయి అనేది వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటప్పుడు ఈ బ్లీడింగ్ చూసేటప్పుడు ఫస్ట్ పీరియడ్ చూసేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఇంకా ఎన్ని డేస్, నాకు ఎప్పుడు ఫస్ట్ టైం నేను చూడలేదే, అది ఎవరితో చెప్పుకోవాలో భయం. నాకు అమ్మ ఎప్పుడు ఇలాంటి విషయాలు చెప్పలేదు. అండ్ ఈవెన్ కామిక్స్ చూపించి, బుక్స్ చూపించి, యానిమేషన్ చూపించి ఏం నేర్పించినా కూడాను ఫస్ట్ మదర్ ఏవైతే తన పీరియడ్ స్టోరీ ఎప్పుడైతే షేర్ చేసుకోగలుగుతారో, ఎందుకంటే ఆల్మోస్ట్ మదర్ అండ్ డాటర్ పీరియడ్ స్టోరీ ఎప్పుడు ఒకలానే ఉంటుంది. ఎందుకంటే తనకి ఏవైతే అనుభవాలు ఉంటాయో తను ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకు ఇలా అవుతుందమ్మా, నాకు కూడా ఇలా అవుతుంది, ఏం కాదు ఇలా అంటే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తప్ప వాటి మీద నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయకూడదు. ఇటువంటి ప్యాడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్యాడ్స్కి ప్యాంటీని ఎలా పెట్టుకోవాలి, ఎన్ని అవర్స్కి వాష్ చేసుకోవాలి, ప్యాడ్ డిస్పోజ్ చేసేటప్పుడు ఎలా డిస్పోజ్ చేయాలి, అండ్ నెక్స్ట్ వాష్ చేసుకునేటప్పుడు వెజైనల్ వాషెస్ కానీ లేకపోతే దాన్ని డౌచ్ చేయడం అంటే సోప్స్ అవి పెట్టి వెజైనా వరకు వెళ్లకుండా చేంజ్ చేసుకునేటప్పుడు ప్యాంటీస్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎన్ని ప్యాంటీస్ పెట్టుకోవాలి, హ్యాండ్ వాషెస్ ఎలా చేసుకోవాలి, వెజైనల్ ఏరియా మొత్తం ఎలా డ్రైగా
పెట్టుకోవాలి, ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఉషా. ప్రతి తల్లికి కూడాను. పీరియడ్కి వాళ్ళు అడుగుతారు అన్నమాట, నెక్స్ట్ సైకిల్ నాకు ఎప్పుడు, మళ్ళీ ఎలా కౌంట్ చేయాలి, అది కూడా ఇప్పుడే మనం నేర్పించాలి పిల్లలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు 10th వచ్చింది, ఈ మంత్ 10th వచ్చింది, నెక్స్ట్ మంత్ మళ్ళీ 7th or 8th అంటే 28 days సైకిల్ నీది. ఈ డేట్ నుంచి ఈ డేట్కి నువ్వు క్యాల్కులేట్ చేసుకో, లేకపోతే క్యాలెండర్లో టిక్ పెట్టుకో. ఇట్ ఈస్ నాట్ 28 days, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కలా ఉంటుంది, 30 days ఉంటాయి. ఇలాంటివి పీరియడ్ సైకిల్ ఎప్పుడైతే కౌంటింగ్ ఉంటుందో వాళ్ళకి అలర్ట్నెస్ వస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బై మిస్టేక్ స్కూల్లో పీరియడ్ వస్తే బిఫోర్ 4 days నుంచే నా బ్యాగ్లోంచి ప్యాడ్ క్యారీ చేయాలని నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ డిస్పోజింగ్ ఆఫ్ ద ప్యాడ్ కూడా నేర్పించాలి. ఈవెన్ టాయిలెట్స్లో ఫ్లష్ చేయకూడదు, డైరెక్ట్గా అలా తీసుకెళ్లి డస్ట్బిన్స్లో పడేయకూడదు, పేపర్తోని ర్యాప్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టవాలి. నెక్స్ట్ ఇంకొకటి క్లీనింగ్ ప్యాంటీస్ని కూడా పర్టికులర్గా ఆ పీరియడ్ ప్యాంటీస్ మాత్రమే పెట్టుకోండి. స్టెయిన్స్ చూసి దాన్ని అంటే కొంతమంది అన్హైజీన్గా ఫీల్ అవుతారు, అందుకని చెప్పేసి పీరియడ్ ప్యాంటీస్ అని సేఫ్గా వేరేగా పెట్టుకోండి. అండ్ ప్యాంటీ చేంజింగ్ కూడా ఒక్కొక్క రోజు మొత్తం ఒకటే ప్యాంటీ వాడతారు. ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ అనుకోండి, ప్యాంటీ రోజు మొత్తానికి ఒకటే వాడతారు, అలా వద్దు. ప్యాడ్ ఎప్పుడైతే స్ట్రెయిన్స్ కనిపిస్తున్నాయో చేంజ్ ద ప్యాంటీ. ఓకే. ఇంకా ప్యాడ్స్ కూడా పెట్టుకునే విధానం నేర్పించాలి. అండ్ లేచి కూర్చునేటప్పుడు అది ఫస్ట్ పీరియడ్ కాబట్టి నాకు బ్యాక్ ఎక్కడ అవుతుంది, స్ట్రెయిన్స్ ఎక్కడ అంటుతాయి, లేకపోతే టెన్షన్ ఉంటుంది ప్రతి ఫ్రెండ్స్ మీద. సో అలాంటప్పుడు మనం ఎప్పుడైనా 4 hours 6 hours నీకు ఎప్పుడైతే హెవీ ఫ్లో ఉందో యూ నీడ్ టు గో. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ మస్ట్ నీడెడ్. బయట ఉన్నావా, నీకు సేఫ్ అనిపించట్లేదు, ఇమీడియట్లీ చేంజ్ ద ప్యాంట్, త్రో ఇట్, అలా చెప్పాలి. అండ్ ట్యాంపూస్కి, ప్యాడ్స్కి, కప్స్కి ఇలా యూసేజ్, కప్స్ వరకు వెళ్ళొద్దు పిల్లలకి, ప్యాడ్స్ వరకు వెళ్ళండి. ఈవెన్ ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ ఉన్నాయి, ఈవెన్ క్లాత్ ప్యాడ్స్ కూడా ఇప్పుడు ఇంటి దగ్గర, ఈవెన్ కొంతమంది అఫోర్డబుల్ లేని వాళ్ళు క్లాత్ ప్యాడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. వాటిని యూజ్ చేసేటప్పుడు ఎలా వాష్ చేయాలి, ఎలా అయితే సన్ డ్రై అన్నది కంపల్సరీ, ఎన్ని యూసేజెస్కి వాడాలి, ఇవన్నీ కంపల్సరీగా పిల్లలకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ప్రతి తల్లి కూడా మా ఈ వీడియో కనుక చూస్తే కూతురికి సంబంధించి ఫస్ట్ పీరియడ్ ఎప్పుడైతే ఉంటుందో ఎటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్న బాధ్యత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లి కూడా మహాగారు చెప్పిన విషయాలపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకోండి, మీ పిల్లలకి మీరే ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. అండ్ ఎస్పెషల్లీ పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, వాటిని రివర్స్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే కనుక కంప్లీట్ డైట్ త్రూ రివర్స్ చేయొచ్చు. మహాగారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీకు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా రివర్స్ చేయొచ్చు అన్న వాటిపైన పూర్తి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మహాగారు, కంప్లీట్ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.